కాలమందు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించిన వారమైతే భక్తుడైన లూకా సువార్త మొదటి అధ్యాయము 63వ వచనాన్ని చదువుకుందాం. అతడు వ్రాత పలకు తెమ్మని వాని పేరు యోహానని రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతను నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించుచు. చాలండి. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే భక్తుడైన లూకా గారు ఒక ప్రస్తావన అనే దానిని మోసుకొని వచ్చారు. కన్న వాటిని, విన్న వాటిని, చూచిన వాటిని, తాకిన వాటిని గురించిన అనుభవాలు. అందుకని యోహాను పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనములో ఇలా అన్నాడు. దాన్ని కూడా మాట చదువుదాం ఒకసారి. మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. పత్రికల్లో తను రాస్తూ ఇలా అంటున్నాడు, నేను రాశాను కదా, అది జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేయుచున్నాము. చాలు. ఇప్పుడు ఆయన రాసిన దాంట్లో ఒకటి ఆ యొక్క యోహాను భక్తుడు కూడా మేమందరము కూడా ఏమని సాక్ష్యం ఇస్తున్నామంటే, మా పత్రికల్లో మేము విన్నది, కన్నది, చూచింది, రాసింది, తాకింది అన్నిటి గురించిన సమాచారము మేము రాస్తే ఈ సమాచారాన్ని ఎవరు పొందుకున్నారు అంటే భక్తుడైన లూకా గారు పొందుకున్నారు. వీళ్ళు ఏదైతే చెప్పారో అనగా మత్తయి గారు, మార్కు గారు, యోహాను గారు, వీళ్ళు ముగ్గురు యేసు క్రీస్తు ప్రభు కాలంలో ఉన్నవారే. వీళ్ళు కూడా మత్తయి గారు జ్ఞానుల గురించి, యేసేపుని గురించి రాశారు. యోహాను గారు బాప్తిస్మిచ్చి యోహాను గురించి రాశారు. మార్కు గారు యేసు క్రీస్తు సువార్తల గురించి రాశారు. కానీ లూకా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జననము స్పష్టంగా తెలుసుకొని, అంటే యేసయ్య చనిపోయిన తరువాత గ్రీకు సామ్రాజ్యంలో పుట్టిన ఈ లూకా గారు యోహాను గారు రాసింది, మార్కు గారు రాసింది, మత్తయి గారు రాసిన ఈ సమాచారాన్ని వెళ్ళి తెలుసుకొని ఇంకా ఎక్కువ సమాచారముతో యేసు క్రీస్తు ప్రభు వారి జన్మకాలములో భక్తుడైన యోహాను గారికి ఉన్న ప్రత్యేకతను గురించి కూడా వివరంగా రాసుకొని వచ్చారు. ఆలోచన చేయండి ప్రియులారా. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారి కంటే ముందు ఒక ఆయన పుట్టాలని బైబిల్ గ్రంథములో లిఖితముగా రాయబడింది. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 49వ అధ్యాయం 49 కాదు ఒక్క నిమిషం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, సరళము చేయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనములో అది నెరవేరింది ఆ ప్రవచనం అని, యెషయా గారు రాసిన ప్రవచనము నెరవేరిందని అన్నారు. అయితే ఈరోజు నేను యోహాను గురించి చెప్పట్లేదు, కానీ యోహాను గారి పుట్టకుకి ఒక దంపతులు వారికి తోడై ఉన్నారు. ఎవరు అని అంటే జకర్యా, ఎలిజబెత్తు. జకర్యా ఎవరు అంటే యాజక ధర్మం చేసేవారు.
మరి యాజక ధర్మాన్ని గురించిన ఒక చోట నేను చదివితే ఏమని రాయబడిందయ్యా అంటే 12 మంది యాజకులు ఉంటారంట. అంటే ఒక్కొక్క నెలకి ఒక్కొక్క యాజకుడు ఆ యొక్క మందిరంలో పనిచేయాలి. అందుకనే బైబిల్ ఏమంటుందయ్యా అంటే 1వ అధ్యాయం లూకాసు వార్తలో 8వ వచనంలో జకరియా వంతు వచ్చింది అని రాయబడింది. కాబట్టి జకరియా వంతు వచ్చి వాళ్ళకి పిల్లలు లేరు, కానీ ఆ జకరియా ముసలివాడని కూడా బైబిల్ చక్కగా రాయబడింది. ఈ జకరియా తన యాజక ధర్మం చొప్పున క్రమము చొప్పున తాను యాజక ధర్మం చేస్తూ ఉండగా మరి దేవుని దూత అయిన గాబ్రియేలు అతని ఎదుట ప్రత్యక్షమైనట్లు, గాబ్రియేలు దేవదూత చేత ఒక వర్తమానాన్ని పొందినప్పుడు దాని యందు నమ్మిక అనేది అతడు ఉంచకపోవటం బట్టి, ఇదిగో ఏ ప్రవచనం అయితే నేను చెప్పానో అది నెరవేరు వరకు నువ్వేమవుతావు, మోగవాడి అవుతావు అన్నప్పుడు యాజక ధర్మం ముగించుకొని బయటకు వస్తున్నప్పుడు మాట్లాడకపోవడం చూసి ఏమైనా తప్పు చేశాడా, ఏమైనా పొరపాటు చేశాడా, ఎందుకు ఇతడు మోగవాడైపోయాడని చెప్పి అందరూ గలిబిలైపోతూ ఉంటారు. తన భార్య గర్భవతి అయి ఒక బిడ్డను కనేంత వరకు కూడా అతడు మోగవాడైపోతాడు. సరే, అలాగ మోగవాడైపోయిన జకరియా ఎప్పుడైతే తన భార్య అయిన ఎలిజబెత్, ఆలోచన చేయండి ప్రియులారా, ఒక పండంటి మగబిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఆ బిడ్డకు పుట్టినప్పుడే పేరు పెట్టే అలవాటు వారు కొన్నదేమో. ఆలోచన చేయండి ప్రియ, జకరియా వారి ఇంటికి వస్తువులందరూ కూడా ఏం పేరు పెట్టాలి, బాబు పుట్టాడు కదా ఏం పేరు పెట్టాలి, నీ పేరే పెట్టదామా లేదంటే మీ తాత పేరు పెడదామా అంటూ ఉంటారు కదా. కాబట్టి ఎవరి పేరు పెడదాము అని అంటే ఎలిజబెత్ అంతే, యోహాను అని పేరు పెట్టు అంది. అబ్బాబే ఆడపెత్తనం బోడి పెత్తనం, నీ పెత్తనం మాకెందుకు, మీ ఆయన్ని అడిగితే చెప్తాడు అని చెప్పి ఆయన దగ్గరికి వస్తే సైకిల్ చేస్తున్నాడు. వెంటనే అక్కడ ఉన్నవారు ఒక సలహా ఇచ్చారు, ఈయనకి రాయడం వచ్చు కాబట్టి వెంటనే ఒక రాత పలకను తీసుకుని రండి. చాలా జాగ్రత్త. ఈరోజు మన అంశం ఏంటయ్యా అంటే రాత పలక. ఆలోచన చేయండి, ఒక పలకను రాయిసి ఆ పలకను తీసుకొని వచ్చినప్పుడు దాని మీద ఏమని రాశాడంటే యోహాను అని రాసినప్పుడు వెంటనే నోరు తెరవబడింది, నాలిక సట్రలు పడి ఆ యొక్క సరళమై చక్కగా దేవుణ్ణి స్తుతిస్తూ కొనియాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది అక్కడ జరిగిన సంఘటన యొక్క ఉపోద్ఘాతమై ఉన్నది. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి, ఇక్కడ యోహాను గారు రాత పలకలో యొక్క ఆంతర్యము లేదా రాత పలకను గురించిన ఒక అనుభవాన్ని మనం ఈరోజు నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. మన అందరి పిల్లలకు కూడా చదువుకుంటున్నప్పుడు 4 సంవత్సరాల వయసు అనుకుంటా, 4 సంవత్సరం అడుగు పెట్టగానే అయ్యగారు అక్షరాభ్యాసం అంతేనా, 4 3 3 5 ఓకే 5 3వ సంవత్సరంలోనే పోలో ఏ సంవత్సరం అయితే ఏముంది ఆలోచించి అది 3వ సంవత్సరం రాగానే అంట ఒక పలకను తీసుకొచ్చి రాయించారా, నీకు కూడా రాయించారంట. ఆలోచన చేయండి, దేవుని మాటల గురించి ఒక రాసి దైవజనుడు ప్రార్థన చేసి ఇక్కడి నుంచి ఏం చేయాలి, చదువులో రాణించాలి, ఎరగదీసేయాలి, పొడి చేయాలి అని చెప్పి ప్రార్థన చేసి పంపిస్తారు. ఇది మనకు ఈ లోకంలో ఉన్న ఒక అనుభవం. అయితే ఇక్కడ ఒక పలకను గురించిన ప్రస్తావన రావడం నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించిన, ఈ పలకలో యొక్క ఆంతర్యాన్ని కనుక మనం ఎరిగిన వారమైతే మనం గుర్తించాలి. ఈ రాత పలక దేనికి సాదృశ్యమయ్యా అంటే హృదయానికి సాదృశ్యం. పిల్లారా, హృదయంలో కొన్ని రాతలు రాసుకోవాలి, హృదయంలో కొన్ని పనులు చేయాలి. హృదయాంతరంగమును గురించిన కార్యము మన జీవితంలో నెరవేరినప్పుడు జకరియా సంతోషించినట్లు మన హృదయములో మన ద్వారా జరిగే కొన్ని కార్యాలకి దేవాతి దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రండి ప్రియులారా, ఒక 3 పలకల గురించిన మాటలను, పలక మీద ఏం చేయాలో, పలక మీద ఏం రాసుకోవాలో. ఎప్పుడైతే పలక మీద ఏం రాశాడు, తన కుమారుని పేరు రాశాడు. అది దైవ కార్యమై ఉన్నది. కాబట్టి అతడు తన పలక మీద ఏం రాసుకున్నాడు అంటే దేవుని కార్యము లేదా దేవుడి చిత్తము, ఇతడు యోహాను అని పేరు పెట్టబడాలి. ఇతడు దేవునికి ముందు 6 నెలల ముందు పుట్టి దేవుని యొక్క కార్యము జరిగించే నిమిత్తము అతడు మార్గము సరళము చేయాలి అనే మాట. అలాగే మొన్నటి కాలం ముందు యూట్యూబ్ ఆ యొక్క అనుదిన మండలాలో
యోహాను సిద్ధపరిచిన 3 విషయాల గురించి కూడా. 1 మార్గాన్ని సిద్ధపరిచాడు, 2 ప్రజలను సిద్ధపరిచాడు, 3వది మనం చూసిన వారమైతే ప్రియులారా ఆ యొక్క ఇంకేదో సిద్ధపరిచాడని సంథింగ్ చెప్పాం, మర్చిపోయాం. ఆలోచన చేయండి ప్రియులారా. ప్రజలను సిద్ధపరిచాడు, మార్గంలను సిద్ధపరిచాడు, మరొక దాన్ని ఏదో సిద్ధపరిచాడు. వాటి గురించి అనుదిన మన్నాలో చెప్పడం జరిగింది. వింటూ ఉండండి, ఎందుకంటే కొన్ని చెప్పనివి కూడా అందులో చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. రైట్, పలక మీద మనం ఏం రాసుకోవాలి? చదువుకున్న వారమైతే మొట్టమొదటిది హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో వినండి. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చును. నంబర్ 1 చదువువాడును, 2 పరిగెత్తుచు అమ్మా చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు. అమ్మ అక్కడక్కడ ఆపేస్తా ఉంటే అర్థమే మారిపోద్ది. నేను చదువుతాను చూడు. చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు నీవు అండర్లైన్ ఆ దర్శన విషయములను పలక మీద స్పష్టముగా రాయము. మన హృదయంలో మనం రాసుకోవాల్సిన మొదటిది ఏంటో చెప్పండి? దర్శనము. ఏం రాసుకోవాలి చెప్పండి? మొట్టమొదటిది దర్శనము రాసుకోవాలి. ఏంటి ఆ దర్శనం? ఈరోజు వచ్చిన దర్శనమా? కాదు. నా మట్టుకు నేను అంటాను, నా దర్శనాన్ని నా హృదయంలో రాసుకోవాలి. ఏంటో తెలుసా? దేవుడు నన్ను పిలిచిన పిలుపు. ఏ విషయమై పిలిచాడు? ఈరోజు సేవకులారా, దేవుని వాక్యం వింటున్న వారులారా, సేవకులతో దేవుడు చెబుతున్న మాట. ఆ రోజు దేవుడు పిలిచిన పిలుపు ఈరోజు సేవకులు మర్చిపోతున్నారు. అయ్యో, ఆత్మలు రక్షించమని చెప్పిన భారాన్ని మర్చిపోతున్నారు. ఆత్మల సంపాదన బదులు డబ్బు సంపాదనకి ఈరోజు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అలాగే ఇక్కడ కూర్చున్న నీతో కూడా దేవుడు ఒక దర్శనము కలిగి, ఒక దర్శనము ద్వారా నీతో మాట్లాడాడు, ఒక దర్శనం ఇచ్చి నిన్ను పిలిచాడు. నిన్ను స్వస్థపరుస్తాను, నేను అనేక జనములకు. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నేను అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నాడు. అసలు బిడ్డే లేడు, కడుపును పుట్టే బిడ్డే లేడు. ప్రభువా 25 సంవత్సరాలు అయిపోయింది నువ్వు ఇచ్చిన దర్శనం. నువ్వు నడవమంటే నడిచాను, నన్ను ఎక్కడ రాజు చేస్తావు, నన్ను ఎక్కడ గొప్ప చేస్తావు అని ఒకసారి అడిగేసి, ప్రభువా నీ చిత్తమైతే ఇష్మాయేలే లేదా నా ప్రధాన దాసుడైన ఎలియాజరే నా కుమారుడు. ఆదికాండం 15వ అధ్యాయంలో, అయ్యా నాకు ఇంకా పిల్లలు పుట్టట్లేదు కదా, నా ప్రధాన దాసుడే పిల్లోడా అని అంటాడు ఒకసారి. రెండోసారి ఆ యొక్క హాగర్ దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఇష్మాయేలు పుట్టాడు. ఇక ఇష్మాయేలే నా కుమారుడు అంటే, కాదు నీ గర్భమున ఒక కుమారుడు అనగా ఇస్సాకు నేను ఇస్తాను. అతడు ద్వారా రాజులను, అతని ద్వారా యాజకులను అతడి గర్భం నుండి వస్తారు. ఇసుక రేణు అంత ఆ యొక్క భూమి మీద ఇసుక సంబంధము, పరలోకములు ఆకాశ నక్షత్ర సంబంధమును చూపించి ఇదిగో నీ దర్శనం అని దేవుడు చెప్తాడు. అలాగే నేటి కాలమందు కూర్చున్న మీతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడిని ఏ దర్శనంతో పిలిచాడో సేవకులమైన మాతోనూ మాట్లాడుతున్నాడు. సేవకులకైనా ఏ దర్శనంతో పిలిచాడో నీ దర్శనమును పలక మీద రాసుకున్నావా అంటే హృదయంలో భద్రపరుచుకున్నావా? ఈరోజు చాలామంది ఇలా అంటున్నానని తప్పుగా అపార్థం చేసుకోవద్దండి. దేవుడు పిలిచిన దర్శనం ఒకటి, ఈరోజు నడుస్తున్న నడవడిక ఒకటి. దేవుడేమో నీ కుటుంబాన్ని భారంతో ప్రార్థన చేయమని, నీ కుటుంబాన్ని గురించి దేవుడు నిన్ను పిలిచాడు. అమ్మా నీ కుటుంబంలో నీ భర్త సరిగ్గా లేడని వచ్చావు, నీ భర్త సరైపోయిన తర్వాత నువ్వు తప్పిపోతున్నావు. సేవకులారా, ఈరోజు దేవుడు నిన్ను ఏ దర్శనాన్ని పిలిచాడో ఈరోజు ఆ దర్శనం మర్చిపోతున్నాం. ప్రియులారా, దేవుని ఆత్మల కొరకు అని అంటున్నాము, కానీ ఈరోజు ఇంటికాడ కూర్చొని ఖాళీగా ఉన్నా సరే ఇంటికాడ కూర్చొని ఆత్మలు నశించిపోతున్నా ప్రార్థన లేదు, ఆత్మలు నశించిపోతున్నా దేవుని సందర్భం మొరపెట్టేవారు లేరు, ఆత్మలు నశించిపోతున్నాయి. దేవుడు చెప్పాడు, నేను నీకు ఒక గ్రామాన్ని ఇచ్చాను, నీకు ఒక ప్రాంతాన్ని ఇచ్చాను, నేను ఒక ఉద్దేశాన్ని ఇచ్చాను, కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నా మందిరం నాకు చాలని సరిహద్దులు వేసేసుకున్నావు, నా మందిరమే నాకు సరిహద్దు అనుకొని ఈరోజు ఆ సరిహద్దుల్లో కూర్చొని ఆలే రావాలి నేను ప్రకటించాలన్నట్లుగా. లేదు ప్రియులారా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు తెలియజేశాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఏ దర్శనంతో పిలిచాడో ఆ దర్శనం ఇప్పటికీ నీకు గుర్తుందా?
ఒకవేళ గుర్తు లేకపోతే ఈ రోజు నీకు చెబుతున్నాడు, నీ పలక మీద రాసుకో. నువ్వు రాసుకునే రాత దేవుడు చూస్తున్నాడు. యోహాను అని రాస్తేనంట అందరూ చూసి, ఇదేంటి మీ పిల్లల్లో ఎవరికీ పేరు లేదు కదా అని అంటే, ఇది నేను పెట్టుకునే పేరు కాదు, దేవుడు పెట్టుకునే పేరు అని చెప్పి నోరు తెరవబడిన వాడే సువార్త ప్రకటించినట్లు జకరియా ప్రకటించాడు. ప్రియులారా, ఈరోజు అనేకలు అనొచ్చు, ఇదేంటి నువ్వు ఈ పని చేస్తున్నావు, నువ్వు వెళ్ళి సువార్త చెప్పడం ఏంటి, నువ్వు వెళ్ళి అక్కడికెక్కడికి వెళ్ళి పాంప్లెట్లు పంచడం ఏంటి అని అనేకులు అడిగినప్పుడు నువ్వు చెప్పగలగాలి, నాకు ఒక దర్శనముతో నేను ఇక్కడికి వచ్చాను, ఆ భారం దేవుడు నా గుండెల్లో పెట్టాడు. పరిగెత్తుచు చదవగలిగేవాడు చదివేటట్లుగా నీ దర్శనము ఉండాలి. ఈరోజు దర్శనాలు పోతున్నాయి ప్రియులారా. ఆత్మల భారం అంటూ ఆత్మ ఆవేశం లేని వారే ఈరోజు దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోలేని దౌర్భాగ్య స్థితి అనే మాట ఇక్కడ నేను చెప్పక తప్పదు. చూడండి, భక్తులు ఒక మాట తెలియజేస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఎలా అంటున్నాడు, అపోస్తలుడు పౌలు అంటున్నాడు సాక్ష్యం ఇస్తూ. పౌలు గారి సాక్ష్యం చూడండి ఏమంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఎలా వెళ్ళాడంట? దైవ దర్శనము ప్రకారమే వెళ్ళితిని, మరియు నా ప్రయాసము వ్యర్థమవ్వలేమో లేక వ్యర్థమైపోయినేమోనని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశద పరిస్థితిని ఏం కలిగి ఉన్నాడంట? నేను ఒక దైవ దర్శనాన్ని కలిగి ఉన్నాను, అలాగే ప్రయాసపడుతునే. అబ్బా, చెప్పగలవా నువ్వు ఈ సాక్ష్యం? అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 9వ వచనములో ఒక రాజుగారితో పౌలు గారు సాక్ష్యాన్ని చెబుతున్నాడు. ఆ సాక్ష్యం అతడు మర్చిపోలేదు. ఆలోచించండి, 26వ అధ్యాయము కనుక మనం చదువుతూ ఉంటే ప్రియులారా, అగ్గిప్రా అనే రాజు మనకు కనబడుతూ ఉంటాడు. ఆ రాజుకి పౌలు సాక్ష్యం చెప్తూ ఉంటే ఆ సాక్ష్యం వింటున్న ఆ అగ్గిప్ప రాజు ఏమన్నారు తెలుసా? నీ సాక్ష్యము నన్ను కూడా దేవుని వైపుకు తిప్పేటట్లు ఉన్నదయ్యా. చూడండి, ఆ మాట నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 28వ వచనము. అందుకు అగ్గిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావే అని సౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కాదు, నేను నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్పు నా వల్ల ఉండినట్లు దేవుడు అనుగ్రహించునుగాక అంటూ. ఇంకా మీరు పైన చదువుకుంటే ప్రియులారా, పౌలు తన సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు ఏది ప్రకటించమన్నాడో దాన్ని మనం ప్రకటించగలిగేటట్లు దేవుడు మనకు కృప చూపించాలి. ఈరోజు నేను చేతులెత్తి చెప్పే మాట ఏంటంటే, బైబిల్ చెబుతుంది దేవుడు నేను ఏ చీకట్లో నుంచి పిలిచాడో ఒక దర్శనముతో దేవుడు పిలిచాడు. ఆ దర్శనాన్ని మట్టిగా నువ్వు కోల్పోవద్దు. దేవుడు అంటున్నాడు, నీ దర్శనం ఒకవేళ కోల్పోతావేమో, నీ హృదయ అంతరంగమనే పలకల మీద నీ దర్శనాన్ని రాసుకో ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి మొట్టమొదటి పలక మీద నువ్వేం రాసుకోవాలి తెలుసా? కళలు కాదు, ఇప్పుడున్న స్థితిగతులు కాదు, ఇది యెహోవా కట్టించిన బంగ్లా అని ఒక పలక పెట్టేసి స్థాపకులు పలానా రవరెండం సమూయేలయ్య గారు కట్టించిన వాడు పలానా మేస్త్రి అని చెప్పి రాయడం కాదు. దైవ దర్శనాన్ని కలిగి దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య ఏంటి, దేవుడు నిన్నెందుకు దేవుని సేవకు పిలిచాడు, దేవుడు నిన్నెందుకు విశ్వాసిగా ఎన్నుకున్నాడు, నిన్నేం చేయమంటున్నాడు. ఒకవేళ నువ్వు ఆ దర్శనం మర్చిపోతే దేవుడిని అడుగు, దేవుడు నీకు దర్శనం ఇస్తాడు. ఆ దర్శనముతో నువ్వు ముందుకు సాగవలసిన వారమే ఉన్నావు. అందుకే అంటాడు భక్తుడు, దర్శనము ప్రకారము నీ దర్శనమును నీ పలక మీద రాసుకొనుగో, ఆ దర్శనము ప్రకారమే నువ్వు జీవించు అంటాడు. కాబట్టి మా పలక మీద రాసుకోవాల్సిన మొట్టమొదటి ఏంటో తెలుసా? దేవుడు నిన్ను పిలిచిన ఆ పిలుపు అనే దర్శనాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. నీ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఆ దర్శనం ప్రకారమే జీవించమని ప్రభు పేడ తెలియజేస్తున్నాం. ఇక రెండో విషయానికి వద్దాం ప్రియులారా. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనము. సత్యమును అమ్మివేయక
అదే చదువుతా 2 కొరింథీ 3:3 చదవండి, మీకు బాగా అర్థమైంది. 2 కొరింథీ 3:3. 2 కొరింథీ 3:3. అమ్మా రాతి పలక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నవారని మీరు తేటపరచబడుతున్నారు. ఇక్కడ ఏమంటున్నాడయ్యా అంటే, ఆ పై వచనాలు కింద వచనాలు చదువుకుంటే రాతి పలక మీద దేవుడు ఆజ్ఞలను రాశాడు. ఆ ఆజ్ఞలు ఎలాంటివయ్యా అంటే సత్యమును గురించిన ఆజ్ఞలు అయినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందయ్యా అంటే, ఇక్కడ రెండో విషయము, పలకల మీద దేవుడు ఏం రాయమని అంటున్నాడంటే దేవుని ఆజ్ఞలను, లేదా ఇలా కూడా అనొచ్చు దేవుని ఉపదేశములను మనం రాసుకోవాల్సిన వారమై ఉన్నాం. చూడండి, సామెతల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు. 7వ అధ్యాయం. ప్రియులారా, నా కుమారుడా నువ్వు బ్రతుకుదువు, నీ వేళ్ళకు వాటి కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని ఏమి రాసుకోవాలంట? దేవుని మాటలు రాసుకోవాలంట, దేవుని ఆజ్ఞలు రాసుకోవాలంట. కాబట్టి నీ ఆజ్ఞలు గుర్తున్నాయా పిల్లలు? దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ఏంటి? ఒకటే, ఆకాశమందే కానీ భూమి యందు కానీ దేని రూపమును మనం తయారు చేయకూడదు. 3, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. 5, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. 6, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, అబద్ధము పలకకూడదు, ఏది నీ పొరుగువానిది ఆశించకూడదు. చెప్పేవారముగా ఉన్నామా, చేసేవారంగా ఉన్నామా? చెప్పాలి. చెప్పేవారంగా ఉన్నామా, చేసేవారంగా ఉన్నామా? మరి అక్కడ 10 రూపాయలు దొరికితే తీసుకెళ్ళి పప్పులు కూడా వేసుకుంటున్నారు లేదా ఓకే, పెన్సిల్ బాగుంటే పెన్సిల్ నొక్కేయడాలు. అంటే ఈరోజు స్కూల్లో పిల్లలు చేసేది అంటే ఈరోజు చాలామంది ఎలా ఉందయ్యా అంటే కేవలం కంఠస్థ పద్యం చదువుతున్నామే తప్ప దాని అనుభవాలు ఎప్పుడు కూడా. ఈ మధ్య నేను ఒక చోట మీకు చాలాసార్లు చెప్పే ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఒకసారి అంట చిలక గుడ్లు పెట్టి పిల్లల పొదికి మరి బయటికి వెళ్ళి వాళ్ళకి గింజలు తీసుకురావాలి కాబట్టి వాళ్ళకు పాట నేర్పిందంట. ఏంటా పాట అంటే, వేటగాడు వస్తాడు జాగ్రత్త, గింజలు వేస్తాడు జాగ్రత్త, వల విసురుతాడు జాగ్రత్త, మెడకాయ విరగొడతాడు జాగ్రత్త అనే మాట ఒక పాటగా వాళ్ళకి నేర్పిందంట. చిన్నప్పటి నుంచి నేర్పిందంట. ఒక రోజు తప్పని పరిస్థితిలో మరి భర్త ఎటు వెళ్ళాడో తెలియదు, ఈ పిచ్చికి కూడా లేదా ఈ చిలక కూడా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి. వెళ్తా వాళ్ళతో పాడించిందంట. అరే మర్చిపోవద్దు, ఏంటి మొదటిది? వేటగాడు వస్తాడు జాగ్రత్త. అక్కడ వేటగాడు వచ్చాడంట. వెంటనే పాట ఎత్తింది, వేటగాడు వచ్చాడు జాగ్రత్త. రెండోది వాడు గింజలు వేస్తూ ఉంటే గింజలు వేస్తాడు జాగ్రత్త అందంట. ఓరు బాబు ఇదేంటి చిలక అన్నీ తెలిసేమో. లోపు వల సరుతున్నాడు, వల వేస్తాడు జాగ్రత్త. పాట అయితే పాడిని మళ్ళీ దాని కిందకి దిగి చక్కగా గింజలు ఏరుకుంటూ ఉంటే అది పాడేటప్పటికల్లా దాన్ని మెడకాయి ఎరక్కొట్టేశారు. పాట అయితే బాగా పాడారు కానీ కార్యం బట్టిగా చేయలేకపోయి. ఈరోజు మనం కూడా ఎలా ఉన్నామంటే ఆజ్ఞను బాగా చెప్పగలము, దొంగలించద్దు అంటాము, దొంగతనానికి మనమే ప్రోత్సాహపరుస్తూ ఉంటాం. అబద్ధం ఆడొద్దు అంటాం. అరే
ఎవరైనా అప్పుడు వస్తే నేను లేనని చెప్పని మనమే దగ్గరుండి ఆలోచించండి ప్రియులారా. ఈరోజు నీ హృదయం మీద కఠినంగా ఉంచుకో. దేవుని ఆజ్ఞలను, దేవుని ఉపదేశాలను నీ హృదయం అనే పలకల మీద మనం ఏం చేసుకోవాలి అంటే రాసేసుకోవాలి. ఏదో చెప్పడము కాదు, చెయ్యడం కూడా మనం ఏం చేయాలంట, నేర్చుకోవాలి. అందుకని ఇక్కడ బైబిల్ తెలియజేస్తున్నారు ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో కూడా చక్కని మాట రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి చేత. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావిక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారే తమకు తామే ధర్మశాస్త్రమైనట్లున్నారు. అటు వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను. వారి తలంపులు ఒకదాని మీదే ఒకటి తప్పు మోపు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు రాయబడినట్లు చూపుచున్నారు. వారు హృదయంలో ఏం చేసుకోవట్లేదంట, దేవుని ధర్మశాస్త్రాలు ఆజ్ఞలేమి రాసుకోవట్లేదంట. దేవుడు నా స్వార్థ ప్రకారము మేము క్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు లాగు జరుగును. ఇక్కడ అన్యులకు తీర్పుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అన్యులకు తీర్పు ఎలా జరిగిద్దో, ఒక క్రైస్తవుడికి తీర్పు ఎలా జరిగిద్దో, ధర్మశాస్త్రం ప్రకారము అతనికి ఆ తీర్పు జరిగిద్దనే మాట పౌలు గారి నోట వచ్చింది. సరే, ఇక్కడ మనం రెండవది నేర్చుకునేది ఏంటయ్యా అంటే, మన హృదయంలో మనం ఏం రాసుకోవాలి అంటే ధర్మశాస్త్రం అనే దేవుని వాక్యమును రాసుకోవాలి. ఒక దైవజనుడు అలా అన్నాడు, మోషే రాసిన ఆజ్ఞలు రాతి పలక మీద అయితే మన హృదయం అంట మెత్తని హృదయం మీద దేవుని ఆజ్ఞలను మనం ఏం చేసుకోవాలంట, రాసుకోవాలి. అది రాతి పలక, కానీ దేవుడు రాతి పలకలో చదవమంటలేదు, ఈ హృదయం అనే పలకలో ధ్యానించాలి. లేదంటే ఏమైంది చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో కూడా మాట చక్కగా రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇర్మియా గ్రంథం 17:5 17:2 యోధా పాపము ఇనప గంటముతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మనముతో లిఖించబడి ఉన్నది, అది వారి హృదయం అన్నది పలకల మీద. అది పాపం ఎక్కడ చెక్కాడంటే ఇప్పుడు దేవుడు దేన్నైతే నువ్వు చేయకుండా తప్పించుకొని నీ హృదయంలో పెట్టుకోవాల్సిన దాన్ని పెట్టుకోలేదు, దేవుడు అంటే నీ హృదయంలో ఏం చెక్కించాడంటే తీర్పు దినాన్న నువ్వు చేసిన పాపాన్ని అంతా కూడా నీ హృదయం అనే పలక మీద రాసి చూపించి నీకు ఇదిగో నువ్వు ఇక్కడ తప్పావు, ఇదిగో నువ్వు ఇక్కడ చేసావు, అదిగో నీకు శిక్ష అని చెప్పి దేవుడు యోధా పాపాన్ని కూడా అలాగే చేసినట్లు రేపు నీ పాపాన్ని కూడా దేవుడు, నీ హృదయంలో దేవుని యొక్క వాక్యము లేకపోతే, నీ హృదయంలో దేవుడు లేకపోతే అప్పుడు ఏమవుతుందయ్యా అంటే ఆలోచించండి ప్రియులారా, పాపాన్ని అక్కడ ఉంచుతాడని బైబిల్ తెలియజేస్తుంది. మీ అందరికి తెలిసి ఈ మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న మాట ఏంటి అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం పక్కర్లేదు, కానీ ఈ హృదయం ప్రభు కొరకు ఇచ్చిన మనము దాన్ని కనుక మనం తప్పిపోతే సాతానుడు వచ్చి ఇందులో ఉంటాడంట. ఏమంటాడు, బైబిల్ ఎలా రాయబడింది ఏంటి అంటే నీ ఇల్లు ఖాళీగా ఉందేమోనని చెప్పి సాతానుడు వచ్చి అంట చూస్తాడు. ఇల్లు ఖాళీగా ఉండి నీరు లేని కడగబడినట్లుగా ఉంటే వెంటనే వెళ్ళి మరొక 7 దెయ్యాలను తీసుకొచ్చి ఎక్కడ పెడతాడంట. అందుకనే దైవజనులు చక్కని మాట చెప్పారు, అది నీకు ఎందుకో నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆలోచన చేయండి, మనం అందరం బిడ్డలకు అంటాం, కన్నావా లేదా? మేము కనలేదులే, మీకు బాగా అనుభవాలు చెప్పండి, ఎక్కడ ఏం చేశారు అని అంటే ఆలోచన చేయండి. దేవుడు తన ప్రియులు నిద్రిస్తూ ఉండగా మీరు దేవుడు వాళ్ళకి అనుగ్రహించారు. ఇప్పుడు నేను అంటాను, నీ బిడ్డ పుట్టగానే నువ్వేం చేసావు? 10-14 రోజులకి చెప్పండి, 10-14 రోజులకి ఏం చేస్తాం పిల్లల్ని? అది ఎక్కడ వేస్తాం? ఉయ్యాల్లో వేస్తాం. అంతవరకు ఏం చేస్తారు? పక్కలో పెడతాం. ఇంకా చేతినే ఉయ్యాలగా మార్చుకుంటాం, అంతేనా? ఊపేరా లేదా? ఏం మీ అమ్మ మాట్లాడలేదు, నేను ఊపలేదా? ఓకే, ఆలోచించండి ప్రియులారా, ఎలా ఊపారు చెప్పించండి, ఎలా ఊపారు? అదిగో మా అబ్బాయి చెప్తున్నాడు చూడండి ఎలా ఊపాడు. అది దైవజనులు అన్నారంట, మనమంట మన 2 చేతులు ఆనంద మాసంలో 2 చేతులు అలా పెట్టి ఏమన్నారు తెలుసా? లాలి 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 లాలమ్మ లాలి లాలి శ్రీ మరియమ్మ పుత్ర నీకే లాలి లాలి శ్రీ మరియమ్మ పుత్ర నీకే. ఓపరే తప్పండి కదా, ఓపండి.
పశువుల తొట్టి నీకు పాన్పాయనే లాలి, పశువుల తొట్టి నీకు పాన్పాయనే లాలి. ఇప్పుడు పాపులమైన మా హృదయములో పవలించుములా. ఎక్కడంటే ఇప్పుడు వరకు నువ్వు పశువుల తొట్టులో ఉన్నావు, ఇప్పుడు మేము 2 చేతులు చాపుతూ ఉండగా నా చేతిలోకి వచ్చేసావు. చేతిలోకి వచ్చి నిన్ను విడచక హృదయములో పెట్టుకుంటాను. ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి? ఇప్పుడు చూడండి, మన బిడ్డల కంఠం కడుపులో నుంచి చేతిలో పెడితే, కానీ దేవుడు అంట చేతిలో నుంచి హృదయంలోనికి తీసుకురావాలి. కాబట్టి మన హృదయాన్ని ఏం చేయాలంటే దేవుని కొరకు ఏమంటే లోపల అన్నీ ఉన్నాయి, అన్నీ ఏం చేయాలి? బయటకు తోసేయాలి. చెత్త చెదారం పాపం ద్వేషం అన్నీ బయటికి తోలేయాలి. అందుకనే చక్కగా దైవజనులు లేదంటే అమ్మగారు ప్రమీల అమ్మగారు అంటూ ఉంటారు, నాకు చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న అనుభవం, 2 చేతులతో ఇలా ఊపుతూ పాట పాడినప్పుడు అంట దేవాతి దేవుడు తను తాను తగ్గించుకొని పశువుల పాకలో మరి గర్భంలో ఇమిడిపోయినట్లు నీ చేతిలో ఇమిడిపోవాలంట. ఆ ఇమిడిపోయిన దేవుడిని మనం ఏం చేసుకోవాలంటే మన హృదయంలోనికి, మన హృదయం అనే తొట్టులోనికి. అప్పటి నుంచి మా అబ్బాయి నేను ఎక్కడికి వెళ్ళినా ముందు ఎప్పుడు పిల్లలు ఎలాగా అంటే ముందు ఇలా అనేస్తూ ఉంటాడు అన్నమాట. తర్వాత అంటాడు, బాబాయ్ నా చేతులు బరువు ఎక్కువ అయిపోయినాయి, దేవుడు నా దగ్గరికి వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం కదా. ఆలోచించండి, నిజం అదొక అనుభవం, ఒక చక్కని అది ఆధ్యాత్మికమైన అనుభవం. అది మనం ఇలా అంటూ ఉండగా బాలయేసుడు మన చేతిలోకి వచ్చేంత భక్తి, మంచి మంచి హృదయం మనకుంటే ఖచ్చితంగా దేవాతి దేవుడు తను తాను తగ్గించుకొని మన దోషులు మన హృదయం అనే తొట్టులోనికి ప్రభువాసం. అలా ఆశపడాలి. అలా ఆశపడినప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడు. సరే, మనము ఆ రోజు జకరియా రాత పలకను తీసుకొని దాని మీద యోహాను అని రాసి అతడు దేవుడిని స్తుతించాడు. అతని స్తుతిలో దేవుడు గణపరచబడ్డాడు. మనము కూడా రాయవలసిన రాత ఏంటయ్యా అంటే, 1 దర్శనము, 2వది ప్రియులారా మనం చూసిన వారమైతే దేవుని వాక్యము, ఉపదేశము లేదా కట్టడాలు. 3వది మనం చూసిన వారమైతే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనములోను, 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనములోను మనం చదివితే సత్యమును అంట మనం పలకల మీద రాసుకోవాలి. చదవండి ఆ మాట. 3:3 అక్కడేమో కంఠాభూషణముగా ధరించుకును అన్నాడు. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. చేసెను నీ దాసుడైన నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించు కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును కలెక్చి ఈ దినమని విన్నట్లుగా అతనికి సింహాసనం మీద అతని కూర్చున్న ఓకే. కాబట్టి అక్కడ సత్యమును అనుగ్రహించి ఉన్నావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే సామెతల గ్రంథంలో కూడా ఒక చోట 23వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. అదేంటయ్యా అంటే సత్యమును ఆ యొక్క పలక మీద రాసుకో అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి 2వది ఏంటయ్యా అంటే సత్యము అనే దాన్ని మనం ఎప్పుడు విడిచిపెట్టక దాన్ని మనం ఏం చేయాలి అంటే పలక మీద రాసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇక చివరిది మనం చూసిన వారమైతే ఆలోచన చేయండి ప్రియులారా, యోహాను గారు రాసిన ఆ పేరు జకరియా గారు రాసిన యోహాను అనే పేరు దేనికి సూచిస్తున్నాయా అంటే, ఏమంటే ఆ రోజుల్లో యాకోబు అని పేరు పెట్టాడు. ఎవరు? ఇస్సాకు. ఎందుకని యాకోబు అని పేరు పెట్టాడంటే, యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. అంటే వాడు స్వభావాన్ని బట్టి ఒక పేరు పెట్టారు. కాబట్టి మన స్వభావాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకొని నా పేరేంటి, నేను చేస్తున్న పనేంటి, నా పేరుకు తగినట్లు జీవితం. ఈరోజు చాలామంది శాంతమ్మ అని పెట్టుకుంటే ఏమనుకోదు, ఒకరు ఉంటే శాంతంగా ఉంటారా? మన స్వభావం, దేవుడు మనకి పెట్టిన పేరు చూడండి. కొన్నిసార్లు దైవజనులకు అప్పగించేస్తాం. అయ్యా నువ్వు నాకు రక్షించినప్పుడు ఏ పేరు పెడతావో నీ ఇష్టం అంటాం. అయ్యగారు మంచి పేరు పెడతారు, శాంతమ్మో, కృపమ్మో, మీరమ్మో, మరియమ్మో అని. కానీ ఈవిడ మట్టిగా గాలమ్మో, ఇంకా గయ్యాలమ్మో,
అలాగ ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఆ రోజుల్లో స్వభావాన్ని బట్టి పేరు పెట్టినట్లు మన జీవితంలో కూడా దేవుడు మనకు ఒక పేరు పెట్టాడు. ఆ పేరుకు తగినట్లు కూడా మనము జీవించాలి. ఒకవేళ మర్చిపోతావేమో, దాన్ని కూడా ఎక్కడ రాసుకోవాలి అంటే యోహాను గారు రాత పలక మీద రాసుకున్నాడు. మనము హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. మనం నడిచే నడవడికను బట్టి దేవుడు మనకు కృప చూపించేవాడై ఉన్నాడు. మనము దేవుని దగ్గర అవిధేయులుగా ప్రవర్తిస్తే దేవుడు మనలను కొట్టి అనే బైబిల్ చెబుతుంది, దేవుడు మనల్ని 1-2 సార్లు కొట్టి మారుస్తాడంట, వినకపోతే మరణాన్ని అప్పగిస్తాడంట. కాబట్టి మనము దేవుడు మనకిస్తున్న అవకాశముని చేతకాంతనంగా తీసుకోకుండా, దేవుడు మనకిచ్చిన అవకాశమును మనము కలిగి ఉండి, ప్రభు ఎందుకు నన్ను ఇంకా ఉంచాడో, దేవుడికి నేను ఇంకేం చెయ్యాలో, దేవుడి పట్ల నేను ఎలా నడవాలని దేవుడు ఆశపడుతున్నాడో, అలాగా దేవుడిని అడిగి మనము కలిగి ముందుకు సాగిపోవాల్సిన కృప దేవుడు మనకి, మన కుటుంబానికి, మన పరిచర్యకు అనుగ్రహించిన గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన.